ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది ఈ చికెన్ బిర్యానీ. చికెన్ బాస్మతి బియ్యం హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పెరుగును నేను ఇలా విస్క్ చేసి పెట్టుకున్నాను. పుదీనా, నెయ్యి, కసూరి మేతి, కారం పొడి, ఉప్పు, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, అల్లం, ధనియాల పొడి, ఒక నిమ్మకాయ. నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నానండి. ఆనియన్ ఫ్రై చేసుకోవడానికి. ఫ్రైడ్ ఆనియన్ కావాలి బిర్యానీకి. ఆయిల్ వేడైందండి, ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. గోల్డెన్ బ్రౌన్ అయినాయండి, తీసేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్నాను. పెనం పెట్టుకోవాలండి. పెనం పైన గిన్నె పెట్టుకోవాలండి. చికెన్ వేసుకోవాలండి. ఒక 2 నిమిషాలలో కలుపుకుందాము. మనం కిందికి తీసుకొని కలుపుకుందాం. ఇంతలో పెనం వేడి అవుతుందండి. ఉప్పు వేసుకుందామండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎలా తింటారో అలా వేసుకోండి. ఉప్పు నేను ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు అందుకే చాలా కొంచెం వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కసూరి మేతి వేసుకుందాం. కారం పొడి కూడా వేసుకుందామండి. మీరు ఎలా తింటారో మీ స్పైస్కి తగ్గట్టు కారం పొడి వేసుకోండి. పుదీనా కూడా వేసుకుందామండి. కొత్తిమీర కూడా వేసుకుందాం. నేను పెరుగును చిలికి వేసుకుంటున్నానండి. ఇలా చిక్కగా చిలికి వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. నిమ్మరసం కూడా పిండుకుందామండి. బిర్యానీ మసాలా వేసుకుందామండి. నేను ఇందులో 2 స్పూన్లు వేసుకున్నాను, కానీ ఇందులో 1 స్పూన్ పడుతుందండి. గరం మసాలా అండి. గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి. నెయ్యి వేసుకుందామండి. కొంచెం కొబ్బరి నూనె కూడా వేసుకుంటున్నాను. నేను అక్కడ పెట్టలేదండి కొబ్బరి నూనె. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కొబ్బరి నూనె వేసుకుందాం. ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు వెంటనే వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లెమన్ స్క్వీజ్ చేసుకుందామండి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. మీరు ఎన్ని గ్లాసులు రైస్ తీసుకుంటారో అన్ని డబుల్ గ్లాసెస్ వాటర్ తీసుకోండి. లిడ్ పెట్టుకుందామండి. పెట్టుకొని ఒక్క 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మిగతాదంతా సిమ్ ఫ్లేమ్లో దాదాపు ఒక 45 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఆ చికెన్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టి చాలా ఎమ్మీగా టేస్టీగా ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుందండి. రెడీ అయిపోయిందండి మన బిర్యానీ. బిర్యానీ రాదు అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో మన బిర్యానీ. చూడండి ఇలా పొడి పొడిగా రావాలండి.
ఇప్పుడు ప్లేట్ సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిందండి మన యమ్మీ యమ్మీ బిర్యానీ. ఇలా చేసి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ నాకు ఇవ్వండి.